వెల్కమ్ టు ద విన్నర్స్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో GDS టు MTS ఎగ్జామ్ని ఎలా క్లియర్ చేయాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు ఫ్యూ లైన్స్ టు ద ఆల్ GDS ఆస్పిరెంట్స్. సక్సెస్ అయిన ప్రతి ఒక్కరి విజయంలో కీలక పాత్ర పోషించిన వాటిలో ప్రధానమైనది ప్లానింగ్ మరియు టైం టేబుల్. ఒక వ్యక్తి టైం టేబుల్ వేయడంలోనూ మరియు పాటించడంలోనూ విజయం సాధిస్తే ఆటోమేటిక్గా ఆ వ్యక్తి విజేతగా మారతారు. ఈరోజు మనం GDS అభ్యర్థులు రోజు డ్యూటీ చేసుకుంటూ 2 నుంచి 3 గంటలు సిన్సియర్గా ఒక 60 రోజులు కన్సిస్టెన్సీగా చదివితే GDS టు MTS ఎగ్జామ్ను ఎలా క్లియర్ చేయాలో పూర్తి ప్రణాళికను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు ఒక అవగాహన వస్తుంది. కుదిరితే ఈ వీడియోని చూసేటప్పుడు MTS సిలబస్ పేపర్ను మీ దగ్గర పెట్టుకుంటే కొంచెం క్లారిటీగా డిస్కస్ చేద్దాం. GDS నుండి MTS ఎగ్జామ్లో మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు, అంటే టోటల్గా 100 మార్క్స్కి ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఈ 50 ప్రశ్నలు ఎక్కడి నుండి ఇస్తారో డీటెయిల్గా చూద్దాం. పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1 నుండి 23 ప్రశ్నలు, పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 5 నుండి 7 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్ లేదా జనరల్ నాలెడ్జ్ నుండి 10 ప్రశ్నలు, బేసిక్ అర్థమెటిక్ నుండి 10 ప్రశ్నలు, ఇలా మొత్తంగా 50 ప్రశ్నలు ఉంటాయి. ఇప్పుడు 60 రోజుల్లో MTS సిలబస్ను ఎలా పూర్తి చేయాలో కొంచెం డీటెయిల్గా చూద్దాం. మొదటగా PO గైడ్ పార్ట్ 1 గురించి డీటెయిల్గా చూద్దాం. ఇందులో సబ్ టాపిక్స్ గురించి చర్చించుకుంటూ వెళ్దాం. మొదటిది ఆర్గనైజేషన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. దీనిని మనం ఒక రోజులో కంప్లీట్ చేయవచ్చు. అనగా మన డిపార్ట్మెంట్లో ఒక బ్రాంచ్ ఆఫీస్ నుండి డైరెక్టరేట్ వరకు ఏ హోదాల్లో ఎవరిని కంట్రోల్ చేస్తారో ఇందులో పూర్తి వివరాలు తెలుసుకోవాలి. సెకండ్ సబ్ టాపిక్ టైప్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్, అనగా హెడ్ పోస్ట్ ఆఫీస్, సబ్ పోస్ట్ ఆఫీస్, బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్, అలాగే GPO, నైట్ పోస్ట్ ఆఫీస్, మొబైల్ పోస్ట్ ఆఫీస్ గురించి కూడా పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఈ టాపిక్ని కూడా మనం ఒక రోజులో పూర్తి చేయవచ్చు. నెక్స్ట్ సబ్ టాపిక్ బిజినెస్ అవర్స్, అనగా పోస్ట్ ఆఫీసులలో ఏ సర్వీసులు ఏ టైం వరకు అందుబాటులో ఉంటాయో, అలాగే సండేస్లలో ఏ సర్వీసులు అందుబాటులో ఉంటాయో, అంతేకాకుండా పోస్ట్ ఆఫీస్ హాలిడేస్ గురించి ఈ బిజినెస్ అవర్స్ టాపిక్ మనకి వివరిస్తుంది. ఈ టాపిక్ని కూడా మనం ఒక రోజులో పూర్తి చేయవచ్చు. నెక్స్ట్ సబ్ టాపిక్ పేమెంట్ ఆఫ్ పోస్టేజ్, స్టాంప్స్ అండ్ స్టేషనరీ. ఈ చాప్టర్లో మనం PO గైడ్ పార్ట్ 1లో రూల్ 9 నుండి రూల్ 14 వరకు నేర్చుకోవాలి. అనగా డిజైరబిలిటీ ఆఫ్ ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్, పోస్టల్ స్టాంప్స్, స్టేషనరీ, ఫ్రాంకింగ్ మిషన్, ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఇన్ క్యాష్, స్పాయిల్డ్ ఆర్ డీఫేజ్డ్ స్టాంప్స్, ఫిక్టీషియస్ స్టాంప్స్. ఈ చాప్టర్ని మనం 2 రోజుల్లో పూర్తి చేయవచ్చు. నెక్స్ట్ సబ్ టాపిక్ జనరల్ రూల్స్, అనగా ప్యాకింగ్, సీలింగ్, పోస్టింగ్ ఆఫ్ కాయిన్స్, ట్రైన్స్ అండ్ స్ట్రీమర్స్, లెటర్ బాక్సెస్, పోస్టింగ్ ఇన్ స్పెషల్ లెటర్ బాక్సెస్. ఇలా మనకు పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1లోని రూల్ 15 నుంచి రూల్ 25 వరకు మనం నేర్చుకోవాలి. ఈ టాపిక్ని మనం 3 రోజుల్లో పూర్తి చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఈ 5 సబ్ టాపిక్స్ను 8 రోజుల్లో పూర్తి చేసుకొని 9వ రోజున పూర్తిగా మనం PO గైడ్ పార్ట్ 1లోని రూల్ 1 నుంచి రూల్ 25 వరకు రివిజన్ చేసి వీటి మీద ప్రాక్టీస్ బిట్స్ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ సబ్ టాపిక్ మెథడ్స్ ఆఫ్ అడ్రస్సీ, అనగా మనం లెటర్స్ రాసేటప్పుడు లెటర్స్ మీద ఏ అడ్రస్ రాయాలి, ఎవరెవరికి రాసేటప్పుడు ఏ అడ్రస్ రాయాలో ఈ సబ్ టాపిక్లో పూర్తి వివరాలు తెలుసుకోవాలి. అనగా PO గైడ్ పార్ట్ 1లోని రూల్ 26 నుండి రూల్ 31 వరకు ఈ సబ్ టాపిక్ వివరిస్తుంది. వీటిని మనం 2 డేస్లో నేర్చుకోవచ్చు. నెక్స్ట్ సబ్ టాపిక్ పోస్ట్ బాక్స్ మరియు పోస్ట్ బ్యాగ్స్. వీటి గురించి మనం ఒక రోజులో నేర్చుకోవచ్చు. నెక్స్ట్ సబ్ టాపిక్ డ్యూటీస్ ఆఫ్ లెటర్ బాక్స్ ప్యూన్, అనగా లెటర్ బాక్స్ ప్యూన్ ఏ విధులను ఏ టైంలో నిర్వహించాలో ఈ టాపిక్లో నేర్చుకోవాలి. ఈ టాపిక్ని కూడా మనం ఒక రోజులో పూర్తి చేయవచ్చు. నెక్స్ట్ సబ్ టాపిక్ అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్, అనగా పోస్ట్ ఆఫీస్ గైడ్లోని రూల్ 198 నుంచి రూల్ 207 వరకు ఈ సబ్ టాపిక్ వివరిస్తుంది. ఈ చాప్టర్ని మనం ఆల్మోస్ట్ 3 డేస్ పడుతుంది. కొంచెం కేర్ఫుల్గా నేర్చుకుంటే మనం ఈజీగా ఇందులో స్కోర్ చేయవచ్చు. నెక్స్ట్ డే మనం ఆర్గనైజేషన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుండి అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ వరకు
మొత్తం పూర్తిగా రివిజన్ చేసుకొని వీటి మీద ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటే మనకి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. నెక్స్ట్ సబ్ టాపిక్ ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్. మనకు పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1లో రూల్ 209 నుండి రూల్ 214 వరకు మనకు ఈ ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్ గురించి వివరాలు తెలుపుతుంది. ఈ సబ్ టాపిక్ని మనం 2 డేస్లో పూర్తి చేసుకోవచ్చు. నెక్స్ట్ సబ్ టాపిక్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. ఈ టాపిక్లో మనం మెయిల్స్, బ్యాంకింగ్ అండ్ రెమిటెన్సెస్, ఇన్సూరెన్స్, స్టాంప్ అండ్ బిజినెస్ గురించి ఈ టాపిక్ వివరిస్తుంది. ఈ టాపిక్ని మనం ఇండియా పోస్ట్ వెబ్సైట్ని ఆధారంగా చేసుకొని 5 రోజుల్లో పూర్తి చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1ను 24 రోజుల్లో పూర్తి చేశాము. నెక్స్ట్ డే అనగా 25వ రోజున ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మొత్తం ఒకసారి రివిజన్ చేసి వీటి మీద ప్రాక్టీస్ బిట్స్ చేస్తే మనకి దీని మీద ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ అవుతాయి. నెక్స్ట్ సబ్ టాపిక్ పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 5. ఇందులో డెఫినేషన్స్ ఉంటాయి. ఈ డెఫినేషన్స్ని మనం 5 రోజుల్లో పూర్తి చేసుకోవచ్చు. అనగా మనం పిఓ గైడ్ పార్ట్ 1ను 25 రోజుల్లోనూ, పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 5ను 5 రోజుల్లో, ఇలా మొత్తం 30 రోజుల్లో పూర్తి చేసుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ జనరల్ అవేర్నెస్ లేదా జనరల్ నాలెడ్జ్. ఇందులో మనకి 5 సబ్ టాపిక్స్ ఉంటాయి. అనగా జాగ్రఫీ, సివిక్స్, జనరల్ నాలెడ్జ్, ఇండియన్ కల్చర్ అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఎథిక్స్ అండ్ మోరల్ స్టడీస్. ఈ 5 టాపిక్స్ని మనం కొంచెం జాగ్రత్తగా చదువుకుంటే 15 రోజుల్లో పూర్తి చేసుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ బేసిక్ అర్థమెటిక్. ఇందులో మనకు 8 టాపిక్స్ ఉంటాయి. అనగా బాడ్మాస్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, యావరేజెస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, యూనిటరీ మెథడ్. వీటన్నిటిని మనం ఒక 15 రోజుల్లో పూర్తి చేసుకోవచ్చు. అనగా జనరల్ అవేర్నెస్ లేదా జనరల్ నాలెడ్జి మరియు బేసిక్ అర్థమెటిక్ను రెండింటిని కలిపి ఒక నెల రోజుల్లోపు పూర్తి చేసుకుంటే టోటల్గా మనకు 60 డేస్ టైం పడుతుంది. ఈ విధంగా మనం 60 డేస్ని కన్సిస్టెన్సీగా చదవడానికి ప్లాన్ చేసుకుంటే ఎంటీఎస్ ఎగ్జామ్ని ఈజీగా క్లియర్ చేయొచ్చు. మీకేమైనా సందేహాలుంటే కామెంట్ సెక్షన్లో తెలపండి, క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.